నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు దర్శి ప్రజలను ఉద్దేశించి పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, మహిళలు మరియు బాలికలపై నేరాల గురించి, సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నా వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, గంజాయి తాగుట వలన జరిగే నష్టాలు వివరించారు. ఇక మైనర్లు వాహనాలు డ్రైవింగ్ చేస్తే జరిగే ప్రమాదాలు, హెల్మెట్ ఆవశ్యకత గురించి ప్రజలకు ఈ విధంగా తెలియజేశారు. అది మీ హక్కు. మీరు వారగాడికి పోతే వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అనుకోకూడదు. వెంటనే ఎవరో ద్వారా మీకు తెలిసిన వాళ్ళని చేసుకొచ్చి, సార్ ఇట్లా వచ్చింది, ఫోన్ వచ్చింది, వాళ్ళు ఈ విధంగా భయపెడుతున్నారు, ఎవరో కనుక్కోండి నిజమా కాదా అనేది. నాకు రీసెంట్గా నిన్న ఒక ఆయన ఆడిటర్ ఫోన్ చేశాడు, కావల్ ఏరియా ఆయన ఫోన్ చేశాడు. వేరే మన ప్రకాశంలోనే ఒక ఊళ్ళో విజిలెన్స్ వాళ్ళని పోయారంట. విజిలెన్స్ వాళ్ళని పోయారు, ఒక చిల్లర కాడికి పోయారు. విజిలెన్స్ వాళ్ళని చెప్పారు. అనుమానం వచ్చింది. ఆయనకు అనుమానం వచ్చేసరికి ఆయన ఎవరో చేశాడు ఫోను, వాళ్ళ ఆడిటర్ చేశాడు ఫోను. సార్ వీళ్ళు ఎవరో మధ్యలో వచ్చారు, విజిలెన్స్ వాళ్ళని చెప్తున్నారు. పాత బస్తీ సంతోష్ నగర్ కాలనీలో తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 3వ శాఖను శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ మాట్లాడుతూ, దేవుడు అనుగ్రహంతో తిరుమల బ్యాంక్ ఇంకా ఎన్నో బ్రాంచులుగా వృద్ధి చెందాలని కోరుకుంటున్నామని అన్నారు. బ్యాంక్ చైర్మన్ నంగనూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ, తిరుమల బ్యాంకును స్థాపించి 27 సంవత్సరాలు అవుతోంది. మొదటి బ్రాంచ్ మలకపేటలో ఉంది. ఇప్పుడు ఆర్బీఐ రంగరాజన్ ప్రారంభించారు. గతంలో బోడుపల్, మేడపల్లిలో 2వ బ్రాంచ్ని, సంతోష్ నగర్లో 3వ శాఖను శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దీనికి రమ్మన్నారు. మరి మన 2 శరీరాలు ధరించి ఇక్కడోటి అక్కడోటి పెట్టలేం కదా. అందుకోసమని ఇక్కడ ఆరంభం చేసి అక్కడికి వెళ్ళి, అక్కడ కార్యక్రమం ఒకరోజు జరిపి మళ్ళీ ఇక్కడికి వచ్చి, చివరికి మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళేట్టుగా అలాగేదో చిన్న ప్రోగ్రాం పెట్టుకుని దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి నాడు అంకురార్పణ జరిగింది. త్రిదండి చిన్నజీయర్ స్వామి గారి గోల్డెన్ హ్యాండ్స్తో, వారి బ్లెస్సింగ్స్తో వారు వచ్చి ఈరోజు బిల్డింగు బ్రాంచ్ ఓపెన్ చేశారు. మరి అలాగని మాకు హైకోర్టు జస్టిస్ మన రామకృష్ణారెడ్డి గారు సతీ సమేతంగా వారి మిస్సెస్ వారు, మరి అలాగని మా ఐఎఫ్ఎస్ ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మల్లికార్జునరావు గారు, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ వారు, మరి సుమన్ గారు దారిలో ఉన్నారు, వస్తున్నారు. సుమన్ గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మా బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు తిరుమల కోఆపరేటివ్ బ్యాంక్ మలక్పేట్ సంతోష్ నగర్ 3వ బ్రాంచ్ స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే, మేము సంతోష్ నగర్లో గత 40 ఏళ్ళ నుంచి వెంకటేశ్వర స్వామి దేవస్థానంగా ఫౌండర్ ట్రస్టీగా ఉన్నాను. అక్కడ ఉంటూ చైర్మన్గా కూడా ఉన్నాను. మరి దాని టెంపుల్ ఎదురుగానే స్థలం, ఈ బిల్డింగు మాకు అవైలబుల్ అయితే దాన్ని కొని డిమాలిష్ చేసి మళ్ళా దాన్ని అనుకూలంగా మార్చి ఈరోజు బ్యాంకుని ప్రారంభించాను 3వ శాఖగా. మరి ఈ బిల్డింగ్ తిరుమల భవనం అని నామకరణం కూడా జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే మా ఉద్దేశం, ఒక ఎక్కడైతే పవర్ వెంకటేశ్వర స్వామి ఇడుకొండల నుంచి ఇక్కడ వెలిశాడు, ఆయన పవర్ ఆయన పేరు మీద తిరుమల. కాంగ్రెస్ సర్కార్ అవలంబిస్తున్న తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా తిరగబడదామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో అన్ని విధాల వైఫల్యం చెందారని వారన్నారు. ఇక కాంగ్రెస్ అసమర్థ పాలన పట్ల విసిగి వేసారిన ప్రజలు తిరుగుబాటు ఖమ్మం జిల్లా నుండే మొదలవుతుందని ఎంపీ రవిచంద్ర చెప్పారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ మహానేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2009 నవంబర్ 29వ తేదీన చేపట్టిన దీక్షా దివస్ను ప్రపంచానికి మరోమారు గుర్తు చేసేందుకు వచ్చే శనివారం జరిగే కార్యక్రమానికి సన్నాహంగా ఖమ్మంలో పార్టీ శ్రేణులు సమావేశమయ్యారు. ఖమ్మం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు ఆధ్వర్యాన ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సన్రా వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి తదితర ప్రముఖులు ప్రసంగించారు. తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు, కేసీఆర్ శవయాత్ర, తెలంగాణ జైత్రయాత్ర అనే విధంగా పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరొక్కసారి వివరించుకునే ప్రక్రియ రాబోతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా మన ప్రోగ్రామ్ యాక్టివిటీ స్టార్ట్ అయినట్టే ఈ రోజు నుంచి కూడా. వాళ్ళు ఎట్లయితే మనకు బీసీ రిజర్వేషన్ 42% ఇస్తానని మోసం చేశారో కామారెడ్డి డిక్లరేషన్లో, ముందుగా మనం బీసీ సోదరులందరికీ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇదొక మరొక మోసం చేసినటువంటి దాన్ని ప్రజల ముందు తీసుకెళ్ళి ఇప్పటి నుంచే గ్రౌండ్లో బీసీలో మరొక్కసారి మోసపోయినాం, మరొక్కసారి ఇంక పోవద్దు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇక్కడే ఆపేయాలి, సర్పంచ్లో మనం అధిక సంఖ్యలో గెలిపించుకోవాలని చెప్పేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే రేపు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఆ తర్వాత అన్ని ఎలక్షన్లు జిహెచ్ఎంసీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కానీ కార్పొరేషన్ అన్ని ఎన్నికల్లో కూడా మనం గెలవడానికి ఇది బేస్. ఇక్కడనే స్ట్రాంగ్గా ఉండాలి, భయపెట్టినా భయపడకుండా అందరూ సంఘటితంగా వండుకుంటూ ఎవరినైనా ఇబ్బంది పెడితే కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఆ మండలం మొత్తం ఒకటై, మండలం ఒకటైన తర్వాత కూడా కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని మండలాలు ఒకటై సంఘటితంగా గట్టిగా ఉంటే మాత్రం ఎవ్వరి వల్ల కాదు, మంచి రిజల్ట్ కూడా మనం ఖమ్మం నుంచే ఇద్దామని చెప్పేసి మా అందరం కూడా అనుకుంటున్నాం. ఇక్కడి నుంచే ఇంతకుముందు గతంలో లేని రిజల్ట్, గతంలో సాధ్యం కాని రిజల్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి అని నా ఉద్దేశం కూడా ఉంది. మా అందరం మీ అందరం కూడా కష్టపడతాం. కేటీఆర్ గారు కూడా సూచించారు, వారికి కూడా ఒక ఆలోచన ఉంది, తిరుగుబాటు అనేది ఖమ్మం జిల్లా నుంచే వస్తుందని చెప్పి మేము కూడా అనేకసార్లు చెప్పడం జరిగింది. అది మీ ద్వారా ప్రూవ్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 29 నాడు అద్భుతమైన ప్రోగ్రాం, దానికి ఖచ్చితంగా అన్ని మండలాల నుంచి 2000 మంది రావాలి. దాన్ని ఉపేంద్ర అన్న కూడా చెప్పాడు, ఇది పెద్ద కష్టం కాదు, ఖచ్చితంగా చేస్తాం. కానీ ఎలక్షన్ కూడా ఏ ఒక్కరు కూడా భయభ్రాంతుల లోను కాకుండా గట్టిగా నిలబడే వాళ్ళని పెట్టాలి, మనం ఫైట్ చేయాలి. ఇది మన మొదటి ఫైట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ గట్టిగా ఉంటే చివరి దాకా గట్టిగా ఉంటాం. ఇక్కడ ఏదైనా గ్రామం జారిపోయినా, మండలం జారిపోయినా అది వీక్ అవుతుంది, మచ్చగా కూడా ఉంటుంది, ఉండకుండా పోరాడాలని చెప్పేసి మనం ఖమ్మం అంటే గట్టి. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టపర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో 74వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు శ్రీ సత్యసాయి జిల్లా నలుమూలల నుంచి సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి సమస్యలను ఓపికగా విని వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజా దర్బారులో పలువురు తమ గోడును మంత్రి ముందు వెళ్లబోసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రోద్బలంతో తనపై అక్రమ కేసులు బనాయించారని, వాటిని ఎత్తివేయాలని ముదిగుబ్బ మండలానికి చెందిన డి లోకేష్ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా చెన్నై కొత్తపల్లిలో తాను కొనుగోలు చేసిన ఇంటి స్థలాన్ని వైసీపీ నేతల అండతో కబ్జా చేస్తారని మాకర్లకుంటపల్లికి చెందిన టి నాగభూషణం మంత్రికి ఫిర్యాదు చేశారు. వీరితో పాటు భవన నిర్మాణ కార్మికుడునైన తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆదుకోవాలని బుక్కపట్నం వాసి రామంజనేయులు కోరారు. ఎంఏ బీఈడీ పూర్తి చేసిన తనకు ఎండోన్మెంట్ కార్యాలయంలో ఉద్యోగం కల్పించాలని పుట్టపర్తికి చెందిన జయలక్ష్మి విన్నవించుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ ఏ సిరి నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలను హెచ్చరించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలోని ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. ఫిర్యాదులు అందితే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండలం మందలపల్లి జాతీయ రహదారిపై పెట్రోలింగ్ చేస్తున్న దమ్మాపేట పోలీసులు 3 ఇసుక లారీలను పట్టుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఆంధ్ర నుండి తెలంగాణలోకి ఇసుక రావడంతో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ నిబంధనలను ఉల్లంఘించి ఇసుకను అక్రమంగా రవాణా చేసిన నేరంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ కొవ్వూరు ప్రాంతంలోని ప్రక్కిలంక ఇసుక ర్యాంపులో 3 లారీల్లో ఇసుక లోడు చేసుకుని గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి దాటి తెలంగాణ అశ్వారావుపేట
దాటిన తర్వాత లారీలు పట్టుబడ్డాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఓవర్లోడ్తో నేషనల్ హైవేపై దర్జాగా ఇక్కడి వరకు వచ్చారంటే ఇసుక మాఫియాకి ప్రభుత్వ శాఖలు ఏ స్థాయి వరకు సహకరిస్తున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక పట్టుబడ్డ 3 లారీలలో 2 లారీలకు తెలంగాణ రిజిస్ట్రేషన్, 1 ఆంధ్ర రిజిస్ట్రేషన్. ఈ 3 లారీలు ఒకే వ్యక్తివి కావడం, ఇక 0999 ఓకే ఫ్యాన్సీ నెంబర్ కావడం గమనార్హం. ఇక 3 లారీల్లోనూ సుమారు 105 టన్నుల ఇసుకను 3 లారీలను సీజ్ చేసిన పోలీసులు లారీల యజమాని సహా డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చీకటి ఒప్పందం వల్లనే జీవో నెంబర్ 46 తీసుకువచ్చిందని, తెలంగాణ రాష్ట్రంలో అధిక శాతం రెడ్లను సర్పంచులుగా చేయడానికి అగ్రకుల నాయకులు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జీవో 46కి వ్యతిరేకంగా పత్రాలను చించివేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ జీవో నెంబర్ 46తో బీసీలకు కేవలం 18% రిజర్వేషన్లు వర్తిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బీసీలను రాజకీయ సమాధి చేయడం కోసం రాత్రికి రాత్రే జీవోను తెచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోతోందని ప్రశ్నించారు. జీవో నెంబర్ 9 రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినప్పుడు బీసీ సమాజం సంతోషం వ్యక్తం చేసిందని, 46తో తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుని 26వ తారీఖు నాడు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. నేను అంటున్నా, ఇంత ప్రభుత్వము ఎందుకు పారిపోయే ప్రయత్నం చేస్తుంది, ఎందుకు ఇంత దాటవేత వైఖరిని అవలంబిస్తుంది? ఇవాళ బాజాప్తా బీసీల కోసం బిల్లు చేసిన మీరు, చట్టం చేసిన మీరు, బీసీల కోసం పాటుపడినటువంటి మీరు ఇవాళ బాజాప్తా ఇవాళ ఎవరైతే బీసీ రిజర్వేషన్లకు మొఖాలు అడ్డుతున్నారో వాళ్ళని దోషిగా నిలబెట్టి, వాళ్ళని ముద్దాయిగా నిలబెట్టి, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు వీళ్ళు చట్టం చేయకపోతే వీళ్ళని ప్రకటిస్తామని చెప్పి పోయే అవకాశం ఉండే. కానీ ఎందుకు ఇవాళ జీవో నెంబర్ 46 తీసుకొచ్చారు? మీరు జీవో నెంబరు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 9 విడుదల చేశారు. 9 విడుదల చేసినప్పుడు ఇదే పూలే విగ్రహం దగ్గర మీకు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపినాం. ఇదే ప్రభుత్వం జీవో నెంబర్ 46 తీసుకొస్తే మేము నిరసన వ్యక్తం చేసి ఇలా జీవో కాపీలు దగ్ధం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ జీవో బీసీలకు పచ్చి వ్యతిరేకమైన జీవో. ఈ జీవో బీసీల యొక్క రాజకీయ ఎదుగుదలను ఒక గొడ్డలి పెట్టిగా మారినటువంటి ఈ ప్రభుత్వ నిర్ణయం జీవో రూపంలో వచ్చింది. నేను అంటున్నా, 50% జీవో అంటే రేపు ఎంపీటీసీ జడ్పీటీసీలకు కూడా ఇదే జీవో వర్తిస్తుంది. మీరు జీవో నెంబరు 9 విడుదల చేసినప్పుడు ఇవాళ తెలంగాణలో 42% సీట్లు సర్పంచ్ సీట్లు బీసీలకు రిజర్వేషన్ అయినాయి. ఇవాళ అన్ని జిల్లాల్లో పలానా గ్రామం, మా గ్రామం బీసీకి రిజర్వేషన్ అయిందని చెప్పి చాలామంది ప్రిపేర్ అయ్యారు పోటీ చేయడానికి. అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు మాకు వస్తున్న ఫోన్లు ఏంటంటే మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం, అదేవిధంగా మెదకు, వరంగల్ అన్ని జిల్లాల నుంచి ఏంటంటే గతంలో 42% ఉన్నప్పుడు మాది గ్రామ పంచాయతీ బీసీకి రిజర్వేషన్ అయింది. కానీ ఇప్పుడు నిన్న కలెక్టర్ గారు నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే మాది జనరల్ అయింది అంటారు. అంటే బీసీ రిజర్వేషన్ స్థానాలు మొత్తం జనరల్ స్థానాలు అయిపోయినాయి. ఇక ప్రత్యామ్నాయం లేదు. ఇవాళ ఎంత అన్యాయం అంటే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే సర్పంచ్ సీటు వరకు 12,766 గ్రామ పంచాయతీల్లో మాకు సగానికి రావాల్సినటువంటి సర్పంచ్ సీట్లు ఇవాళ 18%కే కుదించబడ్డాయి. ఈ 46 జీవో వల్ల బీసీలకు కేవలం 18% మాత్రమే, గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో బీసీలకు 18% మాత్రమే సర్పంచ్ సీట్లలో రిజర్వేషన్లు ఉన్నాయి. ఇది చాలా అన్యాయం. ఈ జీవో 100% ఈ జీవో కాంగ్రెస్ బీజేపీల చీకటి ఒప్పందం ద్వారా వచ్చినటువంటి ఫలితమే ఈ జీవో నెంబర్ 46. కాంగ్రెస్ బీజేపీల పాపమే. కాంగ్రెస్ బీజేపీలు బీసీలకు చేసినటువంటి మోసం ఫలితంగానే, దగాకోరు ఫలితంగానే ఈ 46 జీవో వచ్చింది. ఈ జీవో రావడానికి మొదటి ముద్దాయి కాంగ్రెస్, రెండో ముద్దాయి బీజేపీ.
బీసీలారా రేపు 25వ తారీఖు నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దహనం చేస్తాం. అదేవిధంగా 30 తారీఖు నాడు చలో హైదరాబాద్ పిలుపుతోటి వేల మంది హైదరాబాద్కు చేరుకుంటాం. బీసీల రాజకీయ యుద్ధ పేరు సభ పెడుతున్నాం. అదేవిధంగా 8వ తారీఖు 9వ తారీఖు నాడు వేలాది మంది ఢిల్లీకి పోయి పార్లమెంటును ముట్టడిస్తున్నాం. ఈ జీవో బీసీలకు ఒక చీకటి జీవో. ఈ జీవో రద్దు చేసే వరకు మేము పోరాటం చేస్తాం. ఏదైతే గతంలో 9 జీవో ఇచ్చిర్రో ఆ జీవో కోసం కోర్టులో కొట్టాడండి, పార్లమెంట్లో కొట్టాడండి. డిసెంబర్ మొదటి వారం నుంచి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాలు కేంద్రంగా చేసుకుని పార్లమెంటు స్తంభింపజేయండి. మీరు స్తంభింపజేస్తే ఇప్పటికైనా బీసీ సమాజం మీ వెంట ఉంటుంది. అఖిల పక్షాన్ని తీసుకొని పోయి కేంద్ర ప్రభుత్వం మీద ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తే బీసీ సమాజం మీ వెంట ఉంటుంది. లేకపోతే మాత్రం బీసీలకు ప్రథమ ముద్దాయిలు, బీసీలకు ద్రోవులు, బీసీల రిజర్వేషన్లు గండుగొట్టి తెలంగాణలో బీసీల కాంగ్రెస్ పార్టీ యువతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహిస్తోందని ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతా రోహిత్ అన్నారు. ఈ మేరకు ఆదివారం బాగ్ అంబర్పేటలోని హనుమంతరావు నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలను పార్టీ గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. ఇక సీనియర్లు యువకులతో మమేకమై పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తారని వారు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను మరి వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున పోరాడుతూ చేసిన పోరాటాలకు మరి ప్రతిఫలంగా ఈరోజు చేసిన కష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాకు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఖర్గే గారికి, మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, అదేవిధంగా నిరంతరం నా భుజం తట్టి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ అన్న గారు, అదేవిధంగా అంబర్పేటలో మరి ఇప్పుడు కూడా నువ్వు పనిచేయరా నేను వెనకలుందని చెప్పేసి నన్ను వెన్ను తట్టినటువంటి పెద్దలు వి హనుమంతరావు గారు, అదేవిధంగా సొంత తమ్ముడిలాగా నన్ను ఎంకరేజ్ చేసినటువంటి గౌరవనీయులు రోహిన్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడే వచ్చి పెద్దలు వి హనుమంతరావు గారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ నియామకం మరి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళకి గుర్తింపుగా మనం అందరం కూడా భావించవచ్చు. ఇదే స్ఫూర్తితో ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్నటువంటి పథకాలను కూడా ప్రజలకు చేరవేస్తూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.